ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. సర్వ విఘ్నాలను తొలగించే ఆ వినాయకుడికి భక్తిభావంతో మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ శివపురాణంలోని 2వ రోజు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క కార్యక్రమం ఎలాంటి విఘ్నాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవ్వాలని ఆ వినాయకుని ప్రార్థిస్తూ ఇప్పుడు మనం శివపురాణంలోని 2వ రోజు భాగాన్ని మొదలు పెడదాం. పూర్వం సనత్ కుమారుడు నందికేశ్వరుణ్ణి లింగము మూర్తి ఈ రెంటి యొక్క ఆవిర్భావ గాథను చెప్పవలసినదని కోరగా నందీశ్వరుడు ఇలా చెప్పాడు. పూర్వం విష్ణువు శేషతల్పం మీద శయనించి ఉండగా బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన పితామహుడు యాదృచ్ఛికంగా విష్ణువుని చూచి ఇలా ప్రశ్నించాడు. ఓ పురుషుడా, నీవెవరవు? నన్ను చూసి కూడా గౌరవంతో లేవకుండా పరండియున్నావు. లే, నేను నీకు ప్రభువును, నాతుడను. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించని మూర్ఖునకు ప్రాయశ్చిత్తం విధి అని అన్నాడు. బ్రహ్మగారి మాటలను విన్న విష్ణువు ఆంతర్యంలో కోపాన్ని పొంది కూడా బాహ్యంగా శాంతాన్ని ప్రకటించి ఇలా అన్నాడు. ఓ వత్స, నీకు శుభమగ్గాక. నీకు స్వాగతం. ఇదిగో ఆసనం, స్వీకరించు. నీ ముఖం చింతాగ్రస్తమై ఉంది, చూపులు ప్రసన్నంగా లేవు. ఏమిటి కారణం అని అడిగాడు. విష్ణువు యొక్క శాంత వచనాలను లక్ష్యపెట్టక బ్రహ్మ ఇలా అన్నాడు. ఓ విష్ణు, అభిమానధనుడా నైన నేను ఏ ప్రమాణానికి అందని పితామహుడను. కాలం నాకు ఆటంకం కాదు, నేను కాలాతీతుడను. ఆ వేగంతోనే వచ్చాను. నిన్ను జగత్తును సృష్టించిన వాణ్ణి, రక్షించేవాణ్ణి నేనే. బ్రహ్మ అవిద్యా విలసితమైన వచనాలను విన్న విష్ణువు అంతకు మించిన అజ్ఞానంతో ఇలా అన్నాడు. ఓ వత్స, ఈ బ్రహ్మాండాలన్నీ నా కుక్షిలో ఉన్నాయి. దొంగతనం చేసిన వాడు బొంకినట్లు నువ్వు చోర సంభాషణం చేస్తున్నావు. ఈ లోకాలన్నిటినీ సృష్టించిన నిన్ను సృష్టించిన వాడిని నేనే. నా నాభి కమలం నుండి ఆవిర్భవించిన కమలోద్భవుడవు నీవు. కనుక నా పుత్రుడవు, తెలుసుకో. వ్యర్థాలాపాలు వద్దు అని అన్నాడు. ఆ విధంగా మోహ విభ్రాంతులైన బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం ముదిరింది. ఈ సృష్టికి నేనే ప్రభువుని అని ఒకరు, నేనే ప్రభువును అని మరొకరు. ఇలా వివాదం ముదిరి ఇద్దరు యుద్ధ సన్నద్ధులయ్యారు. హంసవాహనారూఢుడై బ్రహ్మగారు, గరుడ వాహనుడై విష్ణువు యుద్ధం చేస్తుండగా వారి వారి అనుచరగణం కూడా చేతులు కలిపారు. పోరు భీకరంగా సాగుతోంది. ఇరువురు మధ్య కుంభవృష్టిని తలపింపజేసిన బాణయుద్ధం ముగిసింది. జయకాంక్ష తత్పరులై పరస్పరం అస్త్రప్రయోగానికి తలపడ్డారు. ఆ యుద్ధంలో కూడా జయాపజయ నిర్ణయం నిశ్చితం కాకపోయేసరికి విష్ణువు క్రుద్ధుడై మహేశ్వరాస్త్రాన్ని బ్రహ్మపై ప్రయోగించాడు. బ్రహ్మేశ్వరాస్త్ర సంజనిత ధూమనల పాతాళానికి బ్రహ్మవాహనమైన హంస వైవర్ణ్యాన్ని పొందింది. బ్రహ్మ తన తేజస్సును కోల్పోయాడు. మహాభయంకరమైన మహేశ్వరాస్త్రానికి కొద్దిగా బీతిల్లిన విధాతను చూచి తన రెక్కల చాటున అజ్ఞాతంగా నక్కియుండి రక్షణ పొందవలసిందని హంస పలికిన వెక్కసపు పలుకులకు మిక్కిలు కోపించి దురాసదమైన రౌద్రవేగానికి శరీరం కంపముంద శిఖాబంధనం ముడివీడి పారాడ అత్యుగ్రమైన ఆగ్రహంతో వామహస్తంతో కమండలువును గ్రహించి దక్షిణ పానితో జలాన్ని ప్రోక్షించి పాశుపత మంత్ర రాజాన్ని స్మరించి హరి యొక్క వక్షస్థలానికి గురి చూసి విరించి ప్రయోగించాడు. సహస్రముఖము, అత్యుగ్రము, చండవాత భయంకరము అయిన ఆ అస్త్రద్వయం మంటలను పుట్టిస్తూ లోకాలకు భీతిని కల్పిస్తోంది. బృందారకులందరూ భయకంపితులయ్యారు. వారిలా ఒక నిర్ణయానికి వచ్చారు. సృష్టి స్థితి సంహార తిరోభావ అనుగ్రహంలోనే
పంచకృత్యాలను పరబ్రహ్మ స్వరూపుడైన ఏ పరమేశ్వరుడు అవలీలగా నెరవేరుస్తూ ఉంటాడో, ఎవని యొక్క ఆజ్ఞ లేనిదే లోకంలో గడ్డిపోచ కూడా కదలదో, అట్టి త్రిశూల్ని శరణి పొందుదాం. ఈ సంక్షోభాన్ని నివారించడానికి ఆయనే సమర్థుడు అని తలపోసి దేవతలంతా కైలాస శిఖరానికి చేరుకున్నారు. చేరుకొని మణిప్రభా మండితమైన సభామండపంలో మహాసహితుడై ప్రమథ గణాలు పరివేష్టించి ఉండగా, భుజవల్లుల కంకణ జనత్కారం దూరంగా ధ్వనింప చామర గ్రాహిణులు వింజామరలు వీస్తుండగా, వేదరాశి పేదయ్యై స్తుతిస్తుండగా, కన్నుల పండుగగా కొలితీరియున్న ప్రణవ శబ్ద వాచ్యుడైన పరమశివుని దర్శించి ఆనందంతో కన్నుల ఆనందాశ్రువులు జారగా సాష్టాంగ ప్రణమాలాచరించారు అమరులు. అంత శివుడు మంగళకరము అర్థ గాంభీర్యం గల మాటలతో దేవతలనిలా క్షేమ సమాచారం అడిగాడు. ప్రియమైన దేవతలారా, నా శాసనం వలన మీకు అభ్యుదయం కలుగుతున్నది కదా. జగత్తు లోకపాలకులు సకల దేవతా సమూహం వారి వారు కర్మల యందు సక్రమంగా ప్రవర్తిస్తున్నారు కదా. పరస్పరాధిక్యత నిరూపణ కొరకు బ్రహ్మ విష్ణువుల మధ్య నడుస్తున్న యుద్ధం గురించి నాకు ముందే తెలుసు. కలవరపాటుతో మీ రాక వల్ల ఆ విషయమే తిరిగి చెప్పినట్లయింది. ఈ విధంగా మధుర వచనాలతో అంబికాపతి తల్లిదండ్రులు తన సంతానాన్ని లాలించిన తీరున పలికి దేవతలను సంతుష్టాంత రంగుల్ని చేసి సంతుష్టాంత రంగుల్ని చేసి 100 మంది ప్రమథ గణాధిపతులను రణరంగానికి రావాల్సినదిగా ఆజ్ఞాపించాడు. అప్పుడు శివుని ప్రయాణానికై బహువిధ వాద్యాలతో అలంకారాలతో కూడిన వాహనాలు సిద్ధమయ్యాయి. ప్రణవాకారము పంచమండల మండితము అయిన భద్రమైన రథాన్ని అంబికాపతి అధిరోహించాడు. కుమారులతో ప్రమద గణాలతో కూడిన శివుణ్ణి ఇంద్రాది బృందారకులందరూ అనుసరించారు. చిత్రవర్ణ శోభిత ధ్వజాలంకారాలతో, ఛత్ర చామరాదులతో, సంగీత నాట్య మేళాలతో, వాద్య బృందాలతో ఎడతెరిపి లేని పుష్పవృష్టి జడివానలా కురియగా పరాశక్తితో కూడి పరమేశ్వరుడు సంగ్రామ రంగానికి బయలుదేరాడు. గగనాన నిగూఢంగా సమాస్థితుడై బ్రహ్మ విష్ణువుల యుద్ధాన్ని సమీక్ష చేశాడు శంకరుడు. వాద్యఘోష సద్దుమణిగింది. ఘన కోలాహలం అణిగింది. పరస్పర విజిగీషతో బ్రహ్మ విష్ణువులు ప్రయోగించిన మహేశ్వర పాశుపదాస్త్ర దారుణ మారణాగ్ని కీలలచే ముల్లోకాలు అల్లకల్లోలమయ్యాయి. అత్యుగ్రమైన ఆ అస్త్రాలను శాంతింపచే సంకల్పించి శంభుడు మహాద్భుతమైన అగ్ని స్తంభాకారంలో నిలిచాడు. లోక సంహారకారకమైన ఆ అస్త్రద్వయం అగ్నిస్తంభం చేత ఆకర్షింపబడి క్షణంలో దానిలో అంతర్భూతమైంది. ఈ విధంగా అస్త్రద్వయాన్ని తనలో అంతర్భూతం చేసుకుని లోకాలకు శాంతిని కళ్యాణాన్ని కలిగించిన విస్మయావహము అద్భుతము అయిన ఆ అగ్నిస్తంభాన్ని చూచి దేవతల సమూహం దిగ్భ్రాంతమైంది. అంత వీరులైన బ్రహ్మ విష్ణువులిరువురు ఆ అగ్నిస్తంభం ఎక్కడి నుండి పుట్టింది, దీని ఆద్యంతములు ఎక్కడ, దాన్ని మనం పరిశోధించాలి అని నిశ్చయించుకున్న వారై వారి దేవత్వమునందుగా వారికి గల అమితమైన విశ్వాసంతోనూ అతిశయించిన గర్వంతోనూ సత్వరంగా పరీక్షార్థం బయలుదేరారు. విష్ణువు సూకర రూపాన్ని ధరించి ఆదిని, బ్రహ్మ హంస రూపాన్ని పొంది దాని అంతాన్ని కనిపెట్టాలనే పట్టుదలతో బయలుదేరారు. ఎంత దూరం పయనించినా దాని ఆదిని కనిపెట్టలేక మిక్కిలి అలసిన విష్ణువు యథాస్థానానికి వచ్చి చేరాడు. అది కూడా బ్రహ్మ కంటే ముందుగా. ఇక బ్రహ్మ హంస రూపంలో ఆకాశంలో పయనిస్తూ ఉండగా దారిలో జారి పడుతున్న అద్భుతమైన మొగలి పువ్వును చూచాడు. అది అతి సురభిలంగాను నవనవేష్ణోషంగాను ఉండి సువర్ణ దీదితులను వెదలి చెల్లుతోంది. అది చాలా కాలంగా జారిపడుతూనే ఉంది. బ్రహ్మ విష్ణువుల అజ్ఞానాన్ని ఎరిగి మహాదేవుడైన పరమేశ్వరుడు నవ్వగా ఆ కంపనం వలన శిరస్సు నుండి జారిన పువ్వు అది బ్రహ్మ విష్ణువులకే కాదు లోకాలన్నిటికీ అనుగ్రహ సూచకమైనది. అలా జారిపడుతున్న మొగలి పువ్వును చూచి బ్రహ్మ, ఓ పుష్పరాజమ్మా, నువ్వు ఎక్కడి నుండి జారిపడుతున్నావు, నిన్ను ధరించినది ఎవరు అని అడిగాడు. అందుకిలా పుష్పం సమాధానం చెప్పింది. ఓ జీవ, అప్రమేయమైన ఈ అరుణస్తంభం యొక్క అగ్రభాగాన్ని నేనెరుగను.
చిరకాలం కిందట స్తంభం యొక్క మధ్య భాగం నుండి జారాను. దీని అగ్రాన్ని చూడాలనే ఆశ వదులుకో ఆ మాటలను అని అంది. ఆ మాటలను విన్న బ్రహ్మ పుష్పాన్నిలా ప్రార్థించాడు. ఓ పుష్పరాజమా, నేను సృష్టికర్త అయిన విధాతను. ఈ లింగాగ్రాన్ని సేవించాలనే సంకల్పంతో బయలుదేరాను. నాకు ఒక ఉపకారం చేయాలి. నాతో పాటు విష్ణువు వద్దకు వచ్చి ఈ బ్రహ్మ లింగాగ్రాన్ని సేవించాడు, అందుకు నేనే సాక్ష్యం అని చెప్పాలి అని అన్నాడు. అది కూడా ఆపత్కాలంలో అసత్యమాడడం తప్పు కాదు అని చెప్పాడు. ఆ మాటలకు పుష్పం సరే అని అంగీకరించింది. ఆ పుష్పం ఏది? మొగలి పుష్పం. తర్వాత మిక్కిలి శ్రమ చెంది ఉన్న విష్ణువు ఎదుట అలాగే సాక్ష్యం చెప్పింది. కూట సాక్ష్యాన్ని నమ్మిన విష్ణువు బ్రహ్మ నిజంగానే లింగాగ్రహాన్ని సేవించాడనే విశ్వాసంతో బ్రహ్మను షోడశోపచారాలతో పూజించాడు. దుర్బుద్ధితో అసత్యమాడిన బ్రహ్మను శిక్షించడానికై ఈశ్వరుడు అగ్నిలింగం నుండి సకలుడై సుగుణుడై సాకారంగా ఆవిర్భవించాడు. అలా ఆవిర్భవించిన స్వామిని చూచి ముకులిత హస్తుడై విష్ణువు ఆయన పాదాలను పరిగ్రహించి ఇలా ప్రార్థించాడు. స్వామి, ఆధ్యాత్మములు లేని విరాట్ స్వరూపుడవు నీవు, కానీ మేమిద్దరం నిన్ను విమర్శ చేయడానికి పూనుకున్నాం. ఓ కర్ణాకర, దయార్థ దృష్టితో చూడు, మా అజ్ఞానాన్ని మన్నించు, ఇదంతా నీ లీల. అలా సత్యాన్ని పలికిన విష్ణువుని చూసి ఈశ్వరుడు, ఓ వత్స, నీవు ఈశ్వరతత్వాన్ని కోరిన వాడివై ఉండి కూడా సత్యాన్నే పలికావు. ఆ కారణంగా నీ ఎడల చాలా ప్రసన్నుడనయ్యాను. భూలోకంలో నాతో సమంగా నీకు కూడా పూజలు సత్కారాలు లభిస్తాయి. నాకంటే వేరుగా నీకు క్షేత్ర ప్రతిష్ట, ఉత్సవ పూజాధికాలు నిర్వర్తింపబడతాయి అని సకల దేవతా గణం చూస్తుండగా విష్ణువుకు తనతో సమానమైన స్థాయిని కల్పించాడు. ఇక అసత్యమాడిన బ్రహ్మ దర్పాన్ని అణచాలనే కోరికతో మహాదేవుడు తన భ్రూమధ్యం నుండి భైరవుడనే మహాపురుషుణ్ణి సృష్టించాడు. ఆ అద్భుత పురుషుడు రణస్థలమందు నిలిచి శివునకు నమస్కరించి, ప్రభో, నేనెవడను? అనామకునిగా ఉండిపోకుండా నాకు నామకరణ సంస్కారం చేసి ఆయుష్, వర్చస్సు, వ్యవహార సిద్ధిని కల్పించండి. నే చేయవలసిన కర్తవ్యాన్ని ఆజ్ఞాపించండి అని వేడగా శివుడు ఇలా అన్నాడు. ఓ పూర్ణ పురుష, నా నుండి ఉత్పన్నమైన నీవు నా పూర్ణ స్వరూపుడు. బా అంటే భరణం, రా అంటే రవణం, వా అంటే వమనం. భరించేవాడివి, లయించేవాడివి, సృష్టించేవాడివి నీవే కనుక నీకు భైరవుడు అని నామకరణం చేస్తున్నాను. భయంకర రూపంలో ఉంటావు కనుక భైరవుడని వ్యవహార నామం ఉంచాను. నిన్ను చూచి యముడు కూడా భయపడతాడు కనుక కాలభైరవుడు అనే నామంతో కూడా వ్యవహరింపబడతావు. దుష్టులను సంహరిస్తావు కనుక ఆమర్ధకుడని, భక్తుల పాపాలను భక్షిస్తావు కనుక పాపభక్షకుడని పేర్లు. శివభక్తులచే ఆరాధింపబడతావు. ప్రకాశ విమర్శలు, శివశక్తులు, భైరవులు ఔభాజ్యంగా ఉన్న తత్వం నీది. వత్స, ఈ బ్రహ్మ లోకాలకు ఆదిదైవం కనుక ఇతనిని వేగంగా నీ నిశిత కరవాలంతో అర్చించు వెంటనే అని అన్నాడు. వెంటనే భైరవుడు శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మ కేశపాశాన్ని గుప్పిట బంధించి అసత్యమాడిన ఆయన పంచమ ముఖాన్ని ఖండించి మెరుపులను కురిపిస్తున్న కరవాలాన్ని అదే వేగంతో తిప్పుతూ బ్రహ్మగారి తక్కిన శిరస్సులను కూడా ఖండించబోయాడు. అంత బ్రహ్మ అలంకారంలోడ జుట్టుమూడి వీడ ఉత్తరీయపు జాడమరచి చండమారుతానికి చలించే లతలా వణికిపోతూ మొదలు నరికిన అరటి చెట్టులా భైరవుని పాదపద్మాలపై పడ్డాడు. అంత దయాళువైన విష్ణువు దీనుడైన బ్రహ్మను రక్షించాలనే ఉద్దేశంతో మహాదేవుడైన శివుని పాదపల్లావాలను కన్నీట అభిషేకించి కృతాంజలి అయి పిల్లవాడు తన తండ్రిని ప్రార్థించినట్లుగా ఇలా దీనంగా ప్రార్థించాడు. శంకర, ఈ బ్రహ్మకు పంచముఖాలను ఈశ్వర చిహ్నంగా ఉద్దేశపూర్వకంగా నీవే ఇచ్చావు కదా. అందువల్ల ఆదిజుడైన ఈ బ్రహ్మను క్షమించు. ఈతడుని అనుగ్రహ పాత్రుడు, ఇతనిపై ప్రసన్నతను చూపు. ఈ విధంగా అచ్యుతుని చేత ప్రార్థింపబడిన ఈశ్వరుడు దేవగణాలందరూ సంతృప్తి చెందేట్లుగా భైరవుని వెనక్కి పిలిచి బ్రహ్మని ఈ దండం నుండి రక్షించి ఇలా మందలించాడు. ఓ బ్రహ్మ, నువ్వు ఈశ్వరత్వాన్ని పొందగోరి అసత్యం పలికి మోసానికి పాల్పడ్డావు. సత్యవ్రతాన్ని విడిచిన నీకు లోకంలో క్షేత్రము, దేవాలయము, ఉత్సవము, పూజాదులు లేకుండా ఉండుగాక అని శపించాడు. అప్పుడు శివుని ప్రసన్నతకు మిక్కిలి సంతసించిన బ్రహ్మ, స్వామి వరద, నువ్వు మహావిభుడతవు. నా శిరస్సును ఖండించటాన్ని నేను వరంగా భావిస్తున్నాను. భగవంతుడు బంధువు, జగత్కారణుడు,
సర్వమైన పాపాలను దహించేవాడు, మేరువును ధనస్సుగా కలవాడు, మంగళ ప్రదాయకుడు అగు నీ కొరకు నమస్కారం అని స్తుతించగా విని ఈశ్వరుడు ఇలా అన్నాడు, ఓ విధాత, నువ్వు లోకభారాన్ని వహించు. నువ్వు నశిస్తే లోకపాలకుడు లేని కారణంగా అరాచకమై లోకాలన్నీ నశిస్తాయి. ఆ కారణంగా దండార్హుడవైనా నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను. అంతేకాదు, నీకు దుర్లభమైన గొప్ప వరాన్ని ఇస్తున్నాను. అగ్నోష్టమం, దర్శ మొదలైన యజ్ఞములలో నీది గురుస్థానం. అంగములన్నీ ఉన్న దక్షిణలన్నిచ్చిన నువ్వు లేని యజ్ఞం నిష్ఫలం అని వరమిచ్చాడు. ఇలా విధాతకు వరాలిచ్చి శివుడు కూట సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుని చూసి, ఓసి దుష్టకేతకమా, నువ్వు కూట సాక్ష్యం చెప్పి మోసం చేశావు. ఇకపై నీకు పూజాదుల యందు స్థానం లేకుండా గాక అని శపించగా దేవతలు ఆ పుష్పాన్ని శివుని సన్నిధి నుండి దూరంగా తొలగించారు. అప్పుడు శివుని శాపానికి ముఖం ముడుచుకున్న కేతకి, ఓ నాథ, నీకు నమస్కారం. నీ ఆజ్ఞచే నా జన్మ నిష్ఫలమైంది. తండ్రి, నా పాపాన్ని క్షమించి నా జన్మను సఫలం చేయండి. తెలిసి గాని తెలియక గాని చేసిన పాపం నీ నామస్మరణ చేతనే నశిస్తుంది కదా. అట్టి నిన్ను నేను దర్శించాను. ఇక నాకు అనృత దోషమెక్కడా అని సభా మధ్యమందు స్తుతించగా శివుడు ఇలా అన్నాడు, ఓ కేతకి, ఈశ్వరుడునైనా నే పలికినది విధివాక్యం కావున నిన్ను నే ధరించను. అంతేకాదు, నువ్వు చేసిన తప్పుకు శిక్షగా నువ్వెప్పుడూ ముడుచుకొనే ఉంటావు. ఇతర పుష్పాల వలె నీకు వికసనం లేకపోవుగాక. నీకు ఇంకొక వరం ఇస్తున్నాను. నా భక్తులు నిన్ను ప్రీతితో ధరిస్తారు. నిన్ను మించిన ఆరోగ్యప్రదమైన పుష్పం భూలోకంలో మరేదీ ఉండదు. ఛత్ర రూపంలో నువ్వు నాపై ఉంటావు. మహాదేవుడైన ఈశ్వరుడు ఈ విధంగా బ్రహ్మ విష్ణువులను అనుగ్రహించి కేతకీ పుష్పానికి ఉన్నత స్థానం ఇచ్చి సర్వదేవతా సమూహం స్తుతింపగా సర్వోత్కృష్టుడై విరాజిల్లుతున్నాడు. అట్టి సమయంలో బ్రహ్మ విష్ణువులిరువురు శివశక్తులను ఉన్నతాసీనులను చేసి అంజలిబద్ధులై కుడి ఎడమలా నిలబడి పవిత్రమైన పురుష వస్తువులతో పూజించారు. మునులారా, దీర్ఘకాలం స్థిరంగా ఉండేవి పురుష వస్తువులు, కొద్ది కాలం మాత్రం మనగలిగేవి ప్రాకృతములని లోక వ్యవహారం. హారములు, నూపురములు, కేయూరములు, కిరీటము, మణికుండలాలు, యజ్ఞోపవీతం, ఉత్తరీయం, పట్టు వస్త్రాలు, ఉంగరాలు, పుష్పములు, తాంబూలం, కర్పూరం, గంధం, అగరు, ధూపం, దీపం, వెల్లగొడుగు, వింజామరలు, ధ్వజం మొదలగు దివ్య వస్తువులతో అంబికా సహితుడైన పరమేశ్వరుని పూజించారు. ఆ వస్తువుల వైభోగం వాజ్మనోతీతం, ఇతర జీవులకు అలభ్యం. భగవంతుని ఎప్పుడు శ్రేష్టమైన వస్తువులతోనే కదా పూజించాలి. ఇక ఈశ్వరుడు చాలా ఆనందించి లోకంలో ఒక మర్యాదను స్థాపించాలనే సంకల్పంతో వాటన్నిటినీ సభ్యులకు ప్రసాదంగా ఇచ్చేశాడు. దేవతలా వస్తువులను స్వీకరిస్తుండగా పెద్ద కోలాహలం పుట్టింది. కోలాహలం సద్దుమణిగాక ఈశ్వరుడు ప్రసన్నుడై లోకంలో భక్తిని వర్ధిల్ల చేసి లోకలను తరింపజేయాలని కోరికతో ఇలా ఉపదేశించాడు. కుమారులారా, మీరు చేసిన పూజకు నేను మిక్కిలి సంతుష్టనయ్యాను. ఈరోజు పుణ్యదినం, చాలా మహత్తరమైనది. ఈరోజు శివరాత్రి అనే నామంతో ఖ్యాతిని పొందగలదు. ఈ తిథి నాకు ప్రియమైనది. ఈ తిథి నాడు నా లింగాన్ని గాని మూర్తిని గాని అర్చించిన మానవుడు సృష్టి స్థితి లయములను చేయగల సమర్థుడవుతాడు. శివరాత్రి నాడు రోజంతా నిరాహారుడై జితేంద్రుడై యథాశాస్త్రంగా యథాశక్తిగా దంభం లేకుండా నన్ను అర్చించాలి. శివరాత్రి నాడు అర్చిస్తే సంవత్సర ఫలం వస్తుంది. పున్నమ రోజున సముద్రం పొంగినట్లు శివరాత్రి నాడు నా దయారసం వెల్లివిరుస్తుంది. కుమారులారా, నేను ఆర్ధ నక్షత్రయుక్త మార్గశీర్ష పున్నమ నాడు స్తంభాకారంగా ఆవిర్భవించిన కారణంగా ఆనాడు నన్ను అర్చించిన వానికి మహాపుణ్యం లభిస్తుంది. నేను ఈ యుద్ధ స్థలంలో లింగాకారంగా ఆవిర్భవించాను కనుక ఇది లింగస్థానము అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. ఆద్యాంత్యాలు లేని ఈ మహాలింగం లోకుల దర్శన పూజాధికాలకు అనుకూలంగా ఉండే నిమిత్తమై అనుమాత్రంగా అంటే చిన్నదిగా ఉంటుంది.
ఈ లింగం మానవులకు అనేక భోగాలను ఇస్తుంది. భుక్తి ముక్తిదాయకం. దీనిని దర్శించి స్పృశించి ధ్యానించిన వారికి పునర్జన్మ ఉండదు. ఈ లింగం అగ్నిపర్వతం వలె ఆవిర్భవించిన కారణంగా ఇది అరుణాచలం అని ప్రసిద్ధిని పొందుతుంది. ఇక్కడ గొప్ప తీర్థ నిర్మాణం జరుగుతుంది. క్షేత్ర రథోత్సవాది మంగళ కార్యాలు జరుగుతాయి. ఈ ప్రాంతమంతా నా భక్త కోటిచే నిండి ఉంటుంది. ఈ క్షేత్రంలో చేసిన దాన హోమ జప తపాది పుణ్యకార్యాలకు 1,000,000 రెట్లు పుణ్యం వస్తుంది. నా క్షేత్రాలన్నిటిలోనూ ఇది మిక్కిలి మహత్తరమైనది, అత్యంత శోభనమైనది, సర్వ కళ్యాణ సంపూర్ణమైనది. ఇక్కడ స్మరణ మాత్రముచే ముక్తి అర్చనాదికాలను చేసిన వారికి సాలోక్య సామీప్య సాయుజ్యాతి పంచకర్మల ఫలితం సిద్ధం. ఇక్కడ అందరి మనోరథాలు సిద్ధిస్తాయి అని చెప్పాడు. ఆ తర్వాత భగవానుడైన శంకరుడు విధి మాధవులను ఈ విధంగా అనుగ్రహించి యుద్ధంలో హతులైన వారి ఘన సైన్యాన్ని తన అమృతధార రూపమైన శక్తితో పునర్జీవితులను చేశాడు. వారి మధ్య వైరాన్ని, వారి అజ్ఞానాన్ని పరిహరించాలనే అనుకంపనతో తాను సర్వజ్ఞుడు, సాక్షాత్తు వేద స్వరూపుడు కనుక వేదసారాన్ని ఇలా ఉపదేశించాడు. కుమారులారా, నాకు సకలము అంటే సాకారము, నిష్కలము, నిరాకారము అయిన రూపాలు 2 ఉన్నాయి. తక్కిన వారికి 2 రూపాలు లేవు. నేను తప్ప మిగిలిన వారందరూ సాకారులే. అందువల్ల వారందరూ జీవులే. నేనొక్కడనే ఈశ్వరుడను. నేను ముందు స్తంభ రూపంలో నిరాకారంగాను, తర్వాత సాక్షాత్ రూపంలోనూ ఆవిర్భవించాను. పుత్రులారా, లోకాలన్నిటికీ ఆధారభూతుణ్ణి నేనే కనుక ఈపై లోకంలో జరిగే గృహ ఆరామ క్షేత్రాదులన్నీ స్తంభాగ్రం ఆధారంగానే జరగాలి. స్తంభాలు లేకుండా మానవునికి ఉనికి లేదు. నివాస యోగ్యమైన ఇల్లు అంటే అది శివక్షేత్రమని గుర్తించండి. అంతేకాదు, లోకంలో కొండలు, వృక్షాలు, లతలు ఇత్యాదులన్నీ స్తంభాకారంలో నిటారుగా ఊర్ధ్వముఖంగానే ఉంటాయి. అవన్నీ నా స్వరూపాలే అని తెలుసుకోండి. కేవలం అవి నా కేశములు మాత్రమే. అందుకే నాకు హరికేశుడనే నామం వర్ధిల్లుతోంది. బ్రహ్మభావం నిరాకారం, ఈశ్వరతత్వం సాకారం అని చెప్పాడు. ఆ తర్వాత కేవలం అజ్ఞానంచే మీరిలా ప్రవర్తించారు. ఆ కారణంగానే నేను ఈశుడను అనే గర్వం మీలో బయలుదేరింది. దాన్ని నిర్మూలించి మిమ్మల్ని కృతార్థులను చేయడం కొరకు నేను ఇలా ఆవిర్భవించాను. నా అనుగ్రహం చేతనే ఈ లోకాలన్నీ ప్రకాశిస్తున్నాయి. ఓ విధి మాధవులారా, అంతటా వ్యాపించి ఉన్న కారణంగా నాకు బ్రహ్మయు అని పేరు. నా విపుల క్రియాశక్తి చేతనే విశ్వం వ్యాపిస్తుంది. సర్వులలో ఏకరూపంగా చైతన్య రూపంగా వ్యాప్తి చెంది ఉన్నాను కనుక నాకు ఆత్మ అని పేరు అని చెప్పారు. ఇతరులందరూ అనాత్మలు, జీవులు అనడంలో సందేహం లేదు. పంచకృత్య పరాయణుడును నేనే. నాయందు అవి స్థిరంగా ఉంటాయి, ఇతరుల యందు లేవు. సర్వానికి ఆశ్రయభూతుణ్ణి అయిన నాకు వేరే ఆశ్రయం అక్కర్లేదు. అయినా లింగ ప్రతిష్ఠ జరిగిన చోట స్థిరంగా ఉంటాను. ఒక లింగ ప్రతిష్ఠ జరిపితే సారూప్యము, అదే వ్యక్తి 2వ లింగాన్ని కూడా ప్రతిష్ఠ చేస్తే సాయుధ్యము లభిస్తాయి. సర్వత్రా లింగం ప్రధానంగాను, మూర్తి అప్రదంగాను ప్రతిష్ఠ జరపాలి. మూర్తి ఉన్నా లింగం లేనట్లయితే అది క్షేత్రం కాదు అని చెప్పారు. ఆ విధంగా చెప్పిన తర్వాత బ్రహ్మ విష్ణువులు ఈ విధంగా ప్రశ్నించారు. ఈశ్వర, సృష్టి మొదలగు 5 జగత్కార్యాలను విపులంగా చెప్పండి. వారి యందు అని అడిగారు. వారి యందు అనుగ్రహంతో మహాశివుడిలా చెప్పసాగాడు. కుమారులారా, నా కృత్తముల యొక్క జ్ఞానం ఇంద్రియముల చేత అర్థం చేసుకొనడానికి అందనిది, దానికి అతీతమైనది. అందులో 1 సంసార ప్రారంభం సృష్టి, 2 దాని ప్రతిష్ట అంటే స్థిరంగా ఉండడం స్థితి, మరియు 3 సంహారం లయం, 4 జీవుల మరణం తిరోభావం, 5 మోక్షం అనుగ్రహం. ఈ 5 పంచకృత్యములు. ఇతరుల యందు ఈ కార్యారోపణ గోపురం మీది బొమ్మ గోపురాన్ని మోస్తోంది అనుకోవడం వంటిది. సృష్టి మొదలుగా తిరోభావం వరకు ఈ 4 సంసారాన్ని విస్తరింపజేస్తాయి. 5వదైన మోక్షం నా యందు స్థిరంగా నిలిచి ఉంటుంది. పంచభూతాత్మకమైన ప్రకృతికి ఆధారభూమిగా నిలిచే చైతన్య స్వరూపుడైన నేను ప్రకృతి ద్వారా నా కృత్యములను నెరవేరుస్తూ ఉంటాను. భూమి యందు సృష్టి, ఉదకముల యందు స్థితి, అగ్ని యందు లయము, వాయువునందు తిరోభావము, ఆకాశమునందు అనుగ్రహము అనే పంచకృత్యాలను నేను ప్రకృతి ద్వారా నెరవేరుస్తూ ఉంటాను. ఈ అనంత విశ్వంలో పంచభూతములు మినహా 6వ భూతం లేదు.
దీనిని జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు. ప్రకృతి అంటే మాయ అనే తెర వెనక ఏముందో అజ్ఞానులు గ్రహించలేరు. భూమి సర్వమును సృష్టిస్తుంది. జలం వర్ధిల్లజేస్తుంది. అగ్ని దహిస్తుంది. వాయువు ప్రాణాలను తీసుకొని పోతుంది. ఆకాశం అనుగ్రహ స్వరూపం. ప్రపంచ భవిష్యత్తు, జీవుల సుఖ దుఃఖాలు ఖగోళం మీద ఆధారపడి ఉందనే విషయాన్ని పండితులు మాత్రమే గ్రహించగలరు. నా ముఖ పంచకం చేత ఈ పంచకృత్యాలన్నీ నెరవేరుస్తూ ఉంటాను. 4 దిక్కులలో 4 ముఖాలు, వాటి మధ్యలో 5వ ముఖం ఉంది. కుమారులారా, మీ తపస్సుకు సంప్రీతుడనైన నేను సృష్టి స్థితులనే కార్యద్వయాన్ని మీకు అనుగ్రహించాను. అది మీ భాగ్య విశేషం. తర్వాత కార్యద్వయాన్ని రుద్ర మహేషులు మీలాగే నిర్వర్తిస్తున్నారు. అనుగ్రహమనే 5వ కృత్యం నేను తప్ప ఇతరులు పొందుటకు అనర్హులు. ఈ పూర్వ వృత్తాంతాన్ని మీరు మరిచారు. రుద్రమహేషులు విస్మరించలేదు. వారికి రూప, వేష, కార్య, వాహన, ఆసన ఆయుధాలలో నాతో సమంగా సారూప్యాన్ని ఇచ్చాను. వత్సలారా, నా ధ్యానాన్ని విడిచిపెట్టడం వల్ల మీకు ఈ అజ్ఞానం ప్రాప్తించింది. నా యథార్థ జ్ఞానాన్ని కలిగి ఉంటే మీరు కూడా సారూప్యాన్ని పొంది ఉండేవారు. జ్ఞానసిద్ధికై మీ అహంకార నిర్మూలనకై ఓంకార మంత్రాన్ని జపించండి. ఇది సర్వమంగళప్రదం. గతంలో ఉపదేశించాను. ఈ ఓంకారం ప్రప్రథమంగా నా ముఖం నుండి పుట్టింది. దాని లక్ష్యార్థం నేనే. అది నన్నే బోధిస్తుంది. ఈ ఓంకారం వాచకం, నేను వాచ్యుణ్ణి. అది నా స్వరూపం. దాని నిత్య స్మరణ నా స్మరణయే అవుతుంది. ఈ మంత్రం ఉద్భవించిన విధానాన్ని చెబుతున్నా వినండి. ముందుగా ఉత్తర ముఖం నుండి ఆకారం, పశ్చిమ ముఖం నుండి ఉకారం, దక్షిణ ముఖం నుండి మకారం, తూర్పు ముఖం నుండి బిందువు, మధ్య ముఖం నుండి నాదం పుట్టి ఈ మంత్రం 5 విధాలుగా విస్తరించి తిరిగి ఏకీభూతమై ఓం అనే ఏకాక్షర మంత్రమై నిలిచింది. నామరూపాత్మకమైన ఈ జగత్తును గూర్చిన సత్యాన్ని కుల అంటే దేవి, స్త్రీ, అకుల, దేవ, పురుష మంత్రాలుగా వేదం చెప్పింది. అవి వేరువేరుగా ఉన్నాయి. కానీ ఓంకారం మాత్రం శివశక్తి బోధకం. స్త్రీ పురుష శక్తులు 2 ఇందులో ఉంటాయి. ఈ ఓంకారం నుండి అకారాది వరుస మరియు నకారాది వరుసలో పంచాక్షరి మంత్రం పుట్టింది. ఇది సగుణుడు, సాకారుడు అయిన భగవానుని బోధిస్తుంది. ఈ పంచాక్షరి నుండే 5 వర్ణములు గల 5 వర్గములతో కూడిన వర్ణమాల పుట్టింది. శిరోమంత్రము అని చెప్పబడే 4వ పాదంతో సహా 3 పాదాలు గల గాయత్రి మంత్రం కూడా దీని నుండే పుట్టింది. దాని నుండి సమస్త వేదములు, వేదాల నుండి కోట్లాది మంత్రాలు పుట్టాయి. ఆయా మంత్రాల వలన అంతమాత్రపు సిద్ధి, ఓంకారోపాసన వలన సర్వసిద్ధులు లభిస్తాయి, తుదకు మోక్షం కలుగుతుంది అని చెప్పాడు. ఇక ఇంతవరకు ఉపదేశించి శివుడు నందీశ్వరుని వైపు చూశాడు. శివాజ్ఞను ఎరిగిన నందీశ్వరుడు బ్రహ్మ విష్ణువులను ఉత్తరముఖంగా ఆసీనం చేసి వారి శిరస్సులపై తన హస్త పద్మాన్ని నుంచి తిరిగి ఆ మహామంత్రాన్ని ఉపదేశించాడు. వారిద్దరూ ఆ మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించి యంత్ర తంత్ర పూర్వకంగా గ్రహించి గురుదక్షిణగా తమ్ము తామే ఆత్మసమర్పణ చేసుకున్నారు. అనంతరం చేతులు జోడించి జగద్గురువైన మహాదేవుని స్తుతించారు. ఇక ఆ యొక్క శ్లోకం ఒకసారి చదువుదాం. కాకపోతే ఇందులో అక్షర దోషాలు ఒకవేళ వస్తే దయచేసి పెద్ద మనసుతో మన్నించగలరు. శ్లోకం: నమో నిష్కల రూపాయ, నమో నిష్కల తేజస్సే, నమః సకల నాథాయ, నమస్తే సకలాత్మనే, నమః ప్రణవవాచ్యాయ, నమః ప్రణవలింగినే, నమః సృష్ట్యాది కర్త్రే చ, నమః పంచముఖాయతే, పంచబ్రహ్మస్వరూపాయ, పంచకృత్యాయతే నమః, ఆత్మనే బ్రహ్మణే తుభ్య మనంత గుణశక్తియే, సకలాకల రూపాయ శంభవే గురవే నమః ఇతి స్తుత్వా గురుం పద్వే బ్రహ్మ విష్ణు క్షేమేన మతుః. శంకర, దీని యొక్క అర్థం: శంకర, నిరాకారుడైన నీకు నమస్కారం, తేజరూపుడమైన నీకు నమస్కారం, సాకారుడైన నీకు నమస్కారం, ఓంకార వాచ్యుడమైన నీకు నమస్కారం. ఓంకారం నీకు చిహ్నం. సృష్ట్యాది పంచకృత్యములను ఆచరించు 5 ముఖములు గల నీకు నమస్కారం. పంచకృత్యములను చేయు పంచబ్రహ్మ స్వరూపుడు అయిన నీకు నమస్కారం.
ఆత్మరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు, అనంత కళ్యాణ గుణ శక్తియుతుడైన నీకు నమస్కారం. సాకార నిరాకార రూపుడైన శివగురువునకు నమస్కారం. ఈ విధంగా బ్రహ్మ విష్ణువులు ఇరువురు మంత్రాలతో గురువైన శంకరుణ్ణి స్తుతించారు. ఇక ఇంతటితో ఈ రోజు యొక్క శివపురాణంలో 2వ రోజు యొక్క భాగాన్ని మనం ముగిద్దాం. రేపు మనం 3వ భాగాన్ని మనం తెలుసుకుందాం. ఇక అంతవరకు సెలవు. మళ్ళీ రేపటి మన శివపురాణం 3వ భాగంలో కలుసుకుందాం. అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క వీడియోని మీరంతా కూడా చూసి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ యొక్క కార్తీక మాసంలో ఈ వీడియోని మీ బంధుమిత్రులందరితో కూడా పంచుకొని మీతో పాటు కూడా వారు కూడా వినే విధంగా చేసి మరింతగా శివుని యొక్క కృపకి అనుగ్రహానికి మీరు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు.